ఇప్పుడు ధూపాన్ని దట్టగా వేయాలి. ఎంత ధూపం వేయాలంటే మందసాన్ని కప్పేయాలి. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మందసం ఎదుటి భాగంలో దట్టమైన పొగ మరో ప్రక్కన యాజకుడు మందసం అనగా దేవునికి సాదృశ్యం, దేవుని సన్నిధికి ప్రతినిధికి సాదృశ్యం. ఇప్పుడు దేవునికి యాజకునికి మధ్యలో ఒక దట్టమైన ధూపం, ఆ ధూపమే ప్రార్థన జీవితం. మనకి దేవునికి సంబంధం కలిపేది ప్రార్థన. అందరి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున ఆ స్థానం మనందరికి ఇచ్చాడు. కొత్త నిబంధనలో మనమందరం దేవుని సన్నిధిలో రక్తం చేత కడగబడిన మనమందరం కొత్త నిబంధనలో దేవుని యాజకులమై ఉన్నాము. అందరూ ఆమేనంటారా? హల్లెలూయా. యాజకులు అంటే దేవునిని స్తుతించేవారు, ప్రార్థించేవారు, వారికి ఇవ్వబడిన పరిధిలో దేవుని సేవించేవారు. ఇప్పుడు పాఠం ఏమిటంటే దేవునితో నిత్య నిబంధన స్థిరపరచుటకు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎందుకయ్యానంటే అక్కడ అతి పరిశుద్ధమైన స్థలములో తను యోగ్యునిగా కనుపరుచుకోవటానికి. జాగ్రత్తగా నా మాట అందరూ వినాలి. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. చపాలు హుషారుగా. అక్కడ పరిశుద్ధ స్థలములో 2 రకాల ప్రార్థన. ఒకటి తన సిద్ధపాటు కొరకు, ప్రభా శుద్ధి చేయనైనా, సరి చేయనైనా, శుద్ధి చేయనైనా, సరి చేయనైనా తన్ను తాను శుద్ధీకరించుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. అదే సమయంలో సర్వ సమాజం కొరకు ప్రార్థన చేయాలి. ఈ 2 ప్రార్థనలు యాజకుని యొక్క బాధ్యత. తన కొరకు, సమాజం కొరకు, తన కొరకు, సంఘము కొరకు. నేను సిద్ధపడాలి, సంఘాన్ని సిద్ధపరచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను యోగ్యులుగా కనుపరుచుకోవాలి, సంఘంలో ప్రతి ఒక్కరు యోగ్యులుగా మార్చబడాలి. అందుకు ఒక ప్రసవేదన, అందుకో బాధ. అందుకే మన అందరి జీవితాల్లో ఒక ప్రార్థన ఒక భారంగా మారాలి, ఒక ప్రార్థన ప్రసవేదనగా మారాలి. మన ప్రార్థన అక్కర్ల కొరకు కాదు. సాధారణంగా అందరూ కూడా ఏం ప్రార్థన చేస్తారు? వారి అక్కర్లు, వారి కార్యక్రమాలు, వారి ఇబ్బందులు, బాధలు తొలగినట్లుగా ప్రార్థన చేస్తారు. కానీ అక్కడ ఆ స్థానంలో చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? నాకు అది ఇది కావాలని కాదు. అందుకే మనం ఉపవాస ప్రార్థనలో, ఉపవాస పండుగల్లో ఎక్కువ శాతం మనం చేసే ప్రార్థన యేసయ్య యొక్క సంపూర్ణత అంతా కూడా మనలోనికి రావాలని. హల్లెలూయా. ఆ పరిపూర్ణత అంతా మనం అనుభవించాలని. ఇదే మన ప్రార్థన. అందుకని ఒక వ్యక్తి రాకల్లో ఎత్తబడాలంటే అతడు మెలకువ కలిగి ప్రార్థన చేసే ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటా ప్రార్థన? సరి చేసుకునే ప్రార్థన. ఏమిటా ప్రార్థన? సమకూర్చుకునే ప్రార్థన. నాలో ఉన్న బలహీనతలన్నీ ప్రార్థన ద్వారా సరి చేసుకోవాలి. నాలో లేని ఆత్మ అనుభవాలన్నీ కూడా ప్రార్థన ద్వారా సమకూర్చుకోవాలి. నాలో ఇంకా ప్రేమ లేదయ్యా, నాలో క్షమించే గుణము లేదయ్యా, నాలో ప్రార్థించే కృప లేదయ్యా, నాలో ఒక సహోదరిని మంచిగా పలకరించే బుద్ధి లేదయ్యా, తగ్గింపు లేదయ్యా. ఇవన్నీ కూడా మనం క్రమముగా ప్రార్థన ద్వారా ప్రసవేదన ద్వారా నొప్పులు అధికమవుత ద్వారా ఆ స్వభావాల్ని కనవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా.